ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. క్రిందటి శ్లోకాలలో శ్రేష్ఠుడైన పురుషుని ప్రవర్తననే ఇతరులు కూడా అనుసరింతురు అని తెలిపి, ఈ శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ తననే ఆదర్శముగా పేర్కొనుచు వర్ణాశ్రమానుసారము విహిత కర్మలను అవశ్యముగా ఆచరింపవలెనని ప్రతిపాదించుచున్నారు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఓ అర్జున, ఈ ముల్లోకముల యందు నాకు కర్తవ్యం అనేది ఏదీ లేదు. అలాగే పొందవలసిన వస్తువులలో ఏదియును నేను పొందనిది లేదు. అయినను నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను అంటున్నారు పరమాత్మ. అర్జునుని పార్థ అని సంబోధించారు శ్లోకంలో. దీని ఉద్దేశం ఏమిటంటే, కుంతీదేవికి బాల్యమునందు ఆమె తన తండ్రి అయిన శూరసేనుని వద్ద ఉన్నంత వరకును ఆమె పేరు పృథా. అలాగే కుంతిభోజుడు ఆమెను పెంచుట వలన ఆమెకు కుంతి అను పేరు ఏర్పడెను. అర్జునుని తల్లికి గల కుంతి అను పేరును బట్టి కౌంతేయుడు అని, పృథా అను పేరును బట్టి పార్థుడు అని అర్జునునకు పేర్లు ఏర్పడెను. కృష్ణుడు తన మేనత్త అయిన పృథా కుమారుడైన అర్జునుని యందు తన ఆత్మీయతను ప్రకటించుటకే అతనిని పార్థ అని సంబోధించెను. అంతేగాక, నాయనా, నేను చెప్పుచున్న విషయము ఏమాత్రము నిమ్న శ్రేణికి చెందదు. నీవు నాకు ఆత్మీయుడవు. మిత్రమా, నేను ఆచరించు దానినే నీకునూ తెలుపుచున్నాను. ఇది నీకు పరమ శ్రేయస్కరము అని తెలుపుటకు అతనిని పార్థ అని సంబోధించినట్లు మనము భావించవచ్చు. ఈ ముల్లోకముల యందును నాకు ఎలాంటి కర్తవ్యము లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ శ్లోకంలో తెలుపుతున్నారు. అందులో ఉన్న ఆంతర్యం ఏమిటంటే, మనుష్యునకు కేవలము ఈ మర్త్యలోకముతో మాత్రమే సంబంధము ఉండును. కనుక ధర్మార్థ కామ మోక్షములు అను చతుర్విధ పురుషార్థముల సిద్ధికై కర్తవ్య విధానము ఈ లోకమునందే ఉండును. కాని శ్రీకృష్ణ పరమాత్మ మానవ మాతృడు కాడు. స్వయముగా అందరి కర్తవ్య విధానములను నిర్ణయించు సాక్షాత్ పరమేశ్వరుడు. కనుక స్వర్గ మర్త్య పాతాళములు అను ముల్లోకముల యందును అతడు సర్వదా వ్యాపించియుండును. అతనికి ఏ లోకమునందును ఎలాంటి కర్తవ్య శేషము ఉండదు. భగవంతునకు ఏ వస్తువును పొందవలసిన అవసరమే లేదు. ఆయనకు ఎలాంటి కర్తవ్య శేషము కూడా ఉండదు. అయినా కూడా లోకహితార్థము ప్రాణి కోటిపై గల వాత్సల్యముచే కర్మలయందే నిమగ్నమై ఉండును. కర్మ త్యాగము చేయడు. కనుక ఏ మానవుడును తనకు భోగాసక్తి లేనప్పుడు గాని, కర్మఫల రూపమైన ఏ వస్తువు అవసరమే లేకున్నప్పుడు గాని తానేల కర్మలు చేయవలయును అని భావించి కర్మలను ఏ విధముగా కూడా త్యజింపరాదు. పరమపద ప్రాప్తి పొందిన వారు కూడా తాము కర్మలు చేయనవసరము లేదని భావించి కర్మలు చేయుట మానరాదు అంటున్నారు స్వామి. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎందుకంటే ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధములా నా మార్గమునే అనుసరింతురు అంటున్నారు స్వామి. తనకు ఎలాంటి కర్తవ్యమూ లేకున్నను తాను కర్మ చేయుచూనే ఉందునని క్రిందటి శ్లోకములో శ్రీకృష్ణ పరమాత్మ తెలిపెను. అయితే కర్తవ్యమే లేనప్పుడు కర్మ చేయుటకు కారణమేమి అను సందేహము కలుగుట సహజము. కనుక తాను కర్మలను చేయుటకు గల హేతువులను తెలుపుచున్నారు భగవానుడు.
భగవానుడు ధర్మ సంస్థాపన కొరకు అవతరించుచుండును. కనుక ఏ సమయమునందైనను సావధానముగా సమగ్రముగా అతడు కర్మలను ఆచరింపకుండుటగాని చులకన చేయుటగాని సంభవము కాదు. ఒకవేళ అతడు ఎప్పుడైనను సావధానముగా కర్మలను ఆచరింపనిచో సృష్టి క్రమమునకు తీవ్రమైన విఘాతము ఏర్పడును. ఎందుకంటే ఈ సంపూర్ణ జగత్తునకు మర్యాదా పురుషోత్తముడైన ఆ భగవంతుడే సృష్టి స్థితి లయ కారకుడు. జగమంతా భగవానుని శక్తిశాలిగాను శ్రేష్ఠునిగాను మర్యాదా పురుషోత్తమునిగాను విశ్వసించును. ఆ కారణమున వారు భగవానుణ్ణి అన్ని విధముల యథాశక్తిగా అనుకరింతురు. ఒకవేళ భగవానుడు తన కర్తవ్య కర్మలను సావధానముగా చేయనిచో లేక వాటిని చులకనా భావముతో చూచినా కూడా జగమంతా ఆ మార్గముననే అనుసరింతురు కదా. కావున లోకులకును కర్మాచరణ మార్గమున నడిపించుటకు భగవానుడు స్వయముగా సావధానముగా కర్మలయందు ప్రవృత్తుడగుచుండును అని శ్లోకం యొక్క అర్థం. ఉత్సీదేయురిమే లోకా నకుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః. నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీయును నశించును. అంతేకాదు లోకములందు అల్లకల్లోలములు చెలరేగును, అంటే సాంకర్యములు ఏర్పడును, ప్రజా నష్టము వాటిల్లును. వీటన్నిటికీ నేనే కారకుడనయ్యెదను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. తాను కర్మలను చేయకున్నచో లోకమునకు హాని కలుగును అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకములో వివరిస్తున్నారు. భగవానుడు తన కర్తవ్య కర్మలను త్యజించినచో ఇతరులు కూడా శాస్త్రవిహిత కర్మలు వ్యర్థములని భావించి వాటిని పరిత్యజించెదరు. రాగద్వేషములకు లోనై ప్రకృతి ప్రవాహమునబడి తమకు ఇష్టము వచ్చిన రీతిగా నీచ కర్మలకు దిగుదురు. ఒకరిని చూచి మరి ఒకరు స్వార్థ పరాయణులుగా భ్రష్టాచారులై విశృంఖలముగా ప్రవర్తింతురు. అలాంటి వారు ప్రాపంచిక భోగముల యందు ఆసక్తులై తమ స్వార్థ సిద్ధికై ఒకరినొకరు హాని తలబెట్టుచు అన్యాయముగా శాస్త్ర విరుద్ధముగా పాపకర్మలను ఆచరింతురు. అందువలన లోక వినాశము జరుగును. ఆ కారణముగా వారి మానవ జన్మ భ్రష్టమగుటయే కాక మరణానంతరము వారికి నీచ జన్మలు ప్రాప్తియు నరక ప్రాప్తియు కలుగును అని అర్థం. శ్లోకంలో సాంకరస్య అని అంటున్నారు. అంటే నేను కర్మలను ఆచరించుట మానినచో సాంకరస్యమునకు కారణమగుదును అంటున్నారు. అనగా వర్ణాశ్రమములు, జాతి, సమాజము, స్వభావము, దేశకాలములు, రాష్ట్రము, పరిస్థితులను బట్టి మనుష్యులందరికీ వేరువేరుగా వారి వారి విహిత కర్మలుండును. శాస్త్ర విధులను పరిగణింపక నియమపూర్వకముగా తమ తమ ధర్మములను పాటించనిచో సామాజిక వ్యవస్థ అస్తవ్యస్తమగును, ధర్మాచరణములు తారుమారగును, ప్రజలు కర్తవ్య కర్మ భ్రష్టులగుదురు. క్రమక్రమముగా ధర్మమునకు హాని ఏర్పడి మానవత్వమే అడుగంటిపోవును. కనుక భగవంతుడు తన కర్తవ్య కర్మలను విస్మరించినచో ఆయనను ఆదర్శముగా తీసుకొని లోకులు కూడా ఈ విధముగా కర్మాచరణములన్నీ మానివేయుదురు. అప్పుడు ధర్మనాశనం జరుగును అని శ్లోకం యొక్క అర్థం. జనులు కర్తవ్య కర్మ భ్రష్టులగుటచే వివిధ రంగములు స్వత్వమును కోల్పోయి సాంకర్యావస్థకు గురియగును. అందువలన మనుష్యులు భోగపరాయణులై స్వార్థముతో అంధులై వివిధ రీతులలో పరస్పర వినాశనమునకు పాల్పడుదురు. అత్యంత క్షుద్రమైన క్షణికమైన సుఖ భోగములకై ప్రాకులాడుచు పరస్పర హింసలకు ఏమాత్రమును వెనుకాడరు. ఇలా అత్యాచారములు ప్రబలుట వలన క్రొత్త క్రొత్త ప్రకృతి ఉపద్రవములు కూడా సంభవించును. ఆ కారణముగా సమస్త ప్రాణులకును అవసరమైన అన్నపానాదులు తదితర జీవన మార్గములు మృగ్యములగును. దశ దిశల రోగములు, కరువు కాటకములు, అనావృష్టి, జల ప్రళయములు
అగ్ని ప్రమాదములు, భూకంపములు, ఉల్కాపాతములు మొదలగు ఉత్పాతములు సంభవించును. ఫలితముగా ప్రాణికోటికి నష్టము వాటిల్లును. కనుక భగవానుడు తాను శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను త్యజించినచో లోకులలో విచ్చలవిడితనము ప్రబలి ప్రాణికోటి వినాశనమునకు తాను కారకుడు కావలసి వచ్చునని తెలిపెను స్వామి.